మాట్లాడుకున్న టాపిక్ వడదెబ్బ. ఎందుకంటే ప్రతి సీజన్లోనే ఈ సీజన్ కూడా ఎండలు బాగా తీవ్రతంగా ఉన్నాయి. సో ఈ తీవ్రమైన ఎండల కాలంలో మనకి మోస్ట్గా తగిలే ఏమైనా ఇబ్బంది ఏదైనా ఉందంటే అది వడదెబ్బ. సో వడదెబ్బ ఎలా ఉంటుందంటే మనకి టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ కానీ 40 degrees కంటే ఎక్కువ ఉండి ఉన్నప్పుడు అక్కడే కనుక కొంతమంది మన ఉపాధి హామీ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. 11 నుంచి 3 వరకు మాత్రం ఇంట్లో ఉండడం అంటే ఇండోర్లో ఉండడం వరకు మనకి అందరి క్షేమం. సో ఈ 11 నుంచి 3 వరకు వాళ్ళు ఒకవేళ ఉపాధి హామీ వాళ్ళు కూడా 12 లోపే వాళ్ళు పనులను ముగించుకోవాలి. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఎండ తీవ్రత వల్ల చాలామందికి ఏమవుతుందంటే సడన్గా స్పృహ కోల్పోయి పడిపోతారు. ఆ పర్సన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ చల్లని ప్రదేశాన్ని తీసుకురావాలి. చల్లని ప్రదేశాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆ పర్సన్ మాట్లాడుతున్నాడు అంటే కాన్షియస్ ఉన్నాడా అన్కాన్షియస్ ఉన్నాడు. ఒకవేళ కాన్షియస్ ఉంటే మనం అతనికి లేపి తట్టి బాబు ఏమైంది అని మాట్లాడి అప్పుడు కొంచెం చల్లటి నీళ్ళు ఇచ్చి ఆ చల్లటి ప్రదేశంలో ఉంటాడు కాబట్టి ఆయన పైన ఉన్న వస్త్రాలు ఎక్కువ వస్త్రాలు తీసేసి కొంచెం లైట్ క్లోత్స్ లాంటివి వేసి మంచి తుడిచేసి తర్వాత ఆయన్ని ఒకవేళ అవసరమైతే అతను మాట్లాడుతున్నాడు మెంటల్ స్టేటస్ ఇప్పుడు ఏమవుతుందంటే వడదెబ్బ తగలడం వాళ్ళకి మెంటల్ స్టేట్ మారిపోతుంది. ఇరిటబిలిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండరు, నేను ఎక్కడున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తారు, డెలిరియం ఉంటుంది. అట్లానే కొంతమందికి ఏమవుతుందంటే ముట్టుకోగానే శరీరం అంతా డ్రై అయిపోయి ఎర్రగా అయిపోతుంది. సో అదొక టెంపరేచర్ ఒళ్ళంతా కాలిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది వచ్చి 104 ఫారెన్హీట్ కానీ 40 degrees సెంటీగ్రేడ్ కానీ ఒకవేళ హాస్పిటల్కి మనం థర్మోమీటర్ పెట్టి చూస్తాం. కానీ మనకు ఆ కండిషన్ ఆ ఉన్న ప్లేసుల్లో చూసి తెలిసిపోతుంది. అలాగే ఆ పర్సన్ని మనం ఇక్కడికి ఒకవేళ అవసరమైతే హాస్పిటల్కి మూవ్ చేస్తాం. హాస్పిటల్కి మూవ్ చేసి హాస్పిటల్కి వచ్చినాక అన్ని పరీక్షలు వైటల్స్ అంటే బీపీ, టెంపరేచరు, తర్వాత పల్స్ రేటు అన్ని వైటల్స్ చెక్ చేసి మరి బీపీ అని తక్కువ ఉందా, ఏమైనా ఫ్లూయిడ్స్ ఏమైనా అవసరమా, ఒకవేళ అవసరమైతే ఫ్లూయిడ్స్ ఇస్తాం. ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ అలా ఉండదంటే టెంపరేచర్ ఉందనుకోండి టెంపరేచర్కి మరి ఏమైనా పారాసెటమాల్ ఇంజెక్షన్స్ పెట్టాలా అవన్నీ ఆలోచిస్తాం. కానీ పేషెంట్స్కి మాత్రం మనం ఎక్కడైతే వాళ్ళు వడదెబ్బ తగిలి పడతారో వాళ్ళకి మనకు ఓవరాల్గా ట్యాబ్లెట్లు మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే అది వేయగానే వాళ్ళు గ్యాస్ట్రిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో మనం అందుకని ఎక్కడైనా సరే ఒకవేళ పర్సన్ మాట్లాడట్లేదంటే మనం సిపిఆర్ షురూ చేయాలి. సిపిఆర్ చేసి ఒకవేళ రివైవ్ అవ్వగలిగితే తీసుకుంటాం. ఒకవేళ పర్సన్ కనుక ఈ చనిపోయినా కానీ అన్కాన్షియస్ అట్లా అయితే మాత్రం మనం వల్ల తగిలిన చనిపోయారా లేదంటే ఆల్రెడీ ఆయనకు ముందు నుంచి షుగరు ప్రాబ్లం కానీ లేకపోతే బీపీ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉండి దానివల్ల ఈ వడదెబ్బ కొంచెం ఏమైనా ఇబ్బంది అయిందా అని చూసుకొని ఆ లిస్ట్ వాళ్ళ చుట్టాలందరిని అడిగి తెలుసుకొని దానికి ఒక కమిటీ ఉంటుంది. నేను తర్వాత ఎస్ఐ గారు తర్వాత ఎంఆర్ఓ గారు ముగ్గురు కలిసి అది వడదెబ్బ తగల వచ్చిందా లేకపోతే ఇంకా దేనివల్ల ఏమైనా అయిందా అని నిర్ధారించి అప్పుడు ఆ పర్సన్కి వడదెబ్బ వల్ల వచ్చి ఏమైనా నిజంగానే వడదెబ్బ వల్ల అయితే గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తారు. సో ఇవన్నీ మనం అన్ని క్రైటీరియా పెట్టుకొని ప్రతి ఒక్కరు మీకు మా ఆశా వాళ్ళు ప్రతి ఊర్లలో వచ్చి అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తున్నారు. ఎక్కడైనా లేకపోతే మాకు చెప్పొచ్చు. మేము అందరికీ ఉపాధి హామీ వాళ్ళకి ఊర్లో అందరికీ ఓఆర్ఎస్ అవైలబిలిటీ పెట్టాము. మెయిన్ ఏంటంటే బాడీ హైడ్రేషన్. సో అందరు నీళ్లు తాగాలి మెయిన్గా. సో బాడీ హైడ్రేషన్ కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.